నేను మెల్లగా ఎలాగోలా ఎదగడానికి రాలేదు అని మహేష్ బాబు అదేదో సినిమాలో చెప్తాడు. కానీ సిఎస్కే మాత్రం ఈ ఐపీఎల్లో నేను మెల్లగా ఎదుగుతా అని చెబుతోంది. ఇప్పటి చెన్నై ఒకప్పటి చెన్నై ఒకటి కాదని అందరికీ క్లారిటీ ఉంది. ధోని పెవిలియన్కి పరిమితం కావడం, జడేజా వెళ్ళిపోవడం, మునుపటిలా టీం ఆడకపోవడం వంటి కారణాలతో చెన్నైపై అంత అంచనాలు లేకపోయినా కొత్త కుర్రాళ్లను బాగా ఎక్కువ డబ్బులిచ్చి కొనుక్కోవడంతో సంచలనం సృష్టిస్తుందేమో అన్నటువంటి ఆశ ఉంది. అయితే ఆడిన మొదటి 3 మ్యాచ్లు గంగార్పణం చేయడంతో ఇక అంతేలే, సిఎస్కే అంతేలే అనుకున్నారు. కానీ 4వ మ్యాచ్లో డీసీ మీద, 5వ మ్యాచ్లో కేకేఆర్ మీద గెలిచి మళ్ళీ సీన్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మీద కూడా గట్టిగానే ఫైట్ ఇచ్చారు. దీంతో సిఎస్కే నిలబడుతుందిలే అనిపించింది. లాస్ట్ 5 మ్యాచ్లుగా గెలవడం ఓడడం అంటూ దోబూచులాడుతుంది. చివరకు ఎలాగోలా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేస్లో తాను ఉన్నానని సిఎస్కే సిగ్నల్ పంపింది. ప్లే ఆఫ్లోకి వచ్చాక చెన్నై చెలరేగిపోతుంది. దానికి ఆ పాత ట్రాక్ రికార్డు ఉంది. చెన్నైని అడ్డుకోవాలంటే ప్లే ఆఫ్కు ముందే ఆపాలి. ఇప్పటికే 9 మ్యాచ్లు ముగిశాయి. సిఎస్కే 4 గెలిచింది. సిఎస్కే ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఇంకా కనీసం 4 మ్యాచ్లు గెలిస్తే సేఫ్లో ఉన్నట్లే. చెన్నైకి ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి ఆడాల్సినవి. అందులో 2 ఎల్ఎస్జి, 1 జీటీ, 1 డీసీ, 1 ఎస్ఆర్హెచ్. ఇందులో ఎస్ఆర్హెచ్ మినహా మిగిలిన టీంలు ఏవి కూడా సిఎస్కే కంటే ప్రమాదకరమైనవి కావు. కాబట్టి బెట్ చేయొచ్చు. పైగా చాలా డబ్బులు పోసి కొనుక్కున్నటువంటి కార్తీక్ శర్మ లాంటి కొత్త కుర్రాళ్ళు, తాజాగా ఎంటర్ అయినటువంటి రామకృష్ణ ఘోష్ లాంటి చాకులు తమ సత్తా చూపిస్తే ఇదేమంత పెద్ద కష్టం కాదు.